గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఒక ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే లాగా భావించుకొని రాజమండ్రి నియోజకవర్గం పైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి రాజమండ్రి అంటే ఒక హెరిటేజ్ సిటీని అప్లిఫ్ట్ చేశారు, చాలా అందంగా తీర్చిదిద్దారు. ఓకే, నేను దాన్ని కాదనలేంది. ఇవన్నీ విషయాలు మనం పక్కన పెడితే వాటి వల్ల యువతకి ఏమి లాభము ఏమి నష్టం అన్న విషయాలు పక్కన పెడితే యువత కోసము ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, అంటే వైద్య రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, డిగ్రీలు పూర్తి చేసుకొని బీటెక్లు పూర్తి చేసుకొని పట్టాలు చేత పట్టుకొని ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి కోసము మీరు ఏం చేశారు అంటే ఏం చెప్తారు మీరు? అసలు ఫస్ట్ థింగ్ అన్న నాగరాజ్ అన్న, మీరు ఫస్ట్ తెలుసుకో, మనకు అందరికీ తెలుసు, ఓకే 3 years కరోనాతో పోయింది. ఓకే, సో మన దగ్గర ఉన్నది ఓన్లీ 2 years టైం. ఓకే, ఈ 2 years టైంలో మనము రాజమండ్రి సిటీకి నేను ఏం చేయగలుగుతాను, వాట్ బెస్ట్ ఐ కుడ్ డూ. సో ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి రాజమండ్రి సిటీకి వెబ్ గాట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఓకే, ఇది కాకుండా నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేను తీసుకొచ్చింది ఈఎస్ఐ హాస్పిటల్. ఓకే, అంటే 50,000 శ్రామికులు ఉన్నారు, ఆ శ్రామికులకి ఒక ఈఎస్ఐ హాస్పిటల్ లేదు. అంటే ఇదివరకు ఎప్పుడో ఉండేది, డైలాప్డేటెడ్లో ఉండేది. ఓకే, సో అది 100 crores తీసుకుని వచ్చాం. ఇది కాకుండా కొన్ని వందల మంది చనిపోయారు మోరంపూడి ఫ్లైఓవర్. ఎంతో మంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కొడతానే ఉన్నారు కొబ్బరికాయలు. ఓకే, కొబ్బరికాయలు కొడతానే ఉన్నారు, కానీ అది కొబ్బరికాయ కొట్టారులేండి, చాలా మంది కొట్టారు ఆయన ముందరు. సో కొట్టారు కానీ అది ముందరకు వెళ్ళలే. సో దాంట్లో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది, ఆ టెక్నికల్ ఇష్యూ గురించి అది ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు మీరు ఏదైతే మోరంపూడి ఫ్లైఓవర్ అంటున్నారో, ఈ ఫ్లైఓవర్ విషయంలో మీరన్న మాట ఇది రైట్ అన్న. సో మీరన్న మాట ఏంటి అని అంటే, ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అవ్వకపోతే నేను అసలు ఓట్లు అడగడానికి రాను అని. మరి ఎలక్షన్స్ వచ్చేసినాయి, మీ హయాంలో అది కంప్లీట్ అవ్వలేదు. ఎందుకు కాలేదండి, ఆల్మోస్ట్ కంప్లీషన్ దగ్గరలో ఉంది సార్. కంప్లీట్ ఆలస్యానికి కారణం మీరే అంటారు కదా, దాని ఆలస్యానికి కారణమే మీరు అంటారు కదా. అది మేడం, నేను ఒకటి చెప్తాను. నేను ఒకవేళ మోరంపూడి ఫ్లైఓవర్ కట్టకపోతే నాకున్న ఆస్తి అమ్మైనా గానీ అన్నారు నేను ఫ్లైఓవర్ కడతాను. అవును అన్నారు. సో ఆ ఫ్లైఓవర్ కట్టే ప్రాసెస్ లోనే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 16 months అవుతుంది. ఇప్పుడు ఇవాళ 16 నెలల్లో 1.5 kilometer ఫ్లైఓవర్ కట్టడం అని అంటే ఇట్స్ ఛాలెంజింగ్. సో నేను కూడా టార్గెట్ పెట్టుకున్నా, March 10th కల్లా బిఫోర్ ఐ గో ఫర్ ఎలక్షన్స్, బిఫోర్ ఓటర్స్ కాస్ట్ ఫర్ మీ. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న అడగాలని ఉంది నాకు. అంటే మీరు 16 నెలలు పడుతుంది అని చాలా టెక్నికల్గా ఆలోచించి చెప్తున్నారో, లాజికల్గా ఆలోచించి చెప్తున్నారో నాకు తెలియదు, కానీ ఎంత సార్ 1.5 kilometer? 1.5 kilometer పొడవైన ఫ్లైఓవర్ కట్టడానికి అంత టైం పడుతుందని తెలిసిన మీరు 5 ఫ్లైఓవర్లు శాంక్షన్ చేస్తే అందులో లేదు నాకు 30 kilometers ఒకే ఫ్లైఓవర్ కావాలంటే అది కూడా అప్ అండ్ డౌన్స్ నాకు వద్దు, 5 ఫ్లైఓవర్లు కలిపి ఒకే వంతెనగా కావాలి. హైదరాబాద్ లో ఉంది పివి నరసింహారావు ఫ్లైఓవర్, అలాంటి ఫ్లైఓవర్ నాకు కావాలనేది ప్రతిపాదన పెట్టారు అన్న. పివి నరసింహారావు ఏదైతే ఫ్లైఓవర్ ఉందో అది 11.5 kilometers. ఓకే, అది కట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది మాకు. 30 kilometerల ఫ్లైఓవర్ కట్టడం అంటే మీకు ఈ 1.5 kilometer చెప్పలేదండి. 5 ఫ్లైఓవర్లు కలిపి ఒకే ఫ్లైఓవర్ గా రావాలనేది అది ప్రతిపాదన. సో రకరకాల ఆలోచనలు ఉంటాయి. సో ఇప్పుడు విజయవాడలో కట్టారు పెద్ద ఫ్లైఓవర్, సింగిల్ ఫ్లైఓవర్ స్ట్రెచ్. సో అట్లాంటిది రాజమండ్రికి ఎందుకు తీసుకురాకూడదు అనేది నా ఆలోచన. మీ ప్రతిపాదన వల్లే కదా నితిన్ గడ్కరీ గారు పక్కన పెట్టేసి లాస్ట్ మూమెంట్ లో మళ్ళీ మోరంపూడన్నా శాంక్షన్ చేయండి అని తెచ్చుకున్నందుకే కాదు. మీది రాంగ్, మీకు ఐడియా పూర్తిగా లేకుండే. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్తాను అసలు ఈ ఫ్లైఓవర్ మురళీమోహన్ గారు తీసుకుని వచ్చారు, ఎందుకు క్యాన్సిల్ అయిందో చెప్తాను. ఓకే, ఫస్ట్ ఏంటంటే దివాన్ చెరువు దగ్గర నుంచి కవ్వూరు నుంచి విజయవాడ వెళ్ళడానికి బైపాస్ వచ్చింది. ఇది వరకు రాజమండ్రి మీదుగా లాలా చెరువు, మోరంపూడి, అక్కడ నుంచి రావులపాలెం మీదుగా విజయవాడ వెళ్ళేవారు ట్రాఫిక్ అంతా కూడా. సో ఇప్పుడు బైపాస్ వచ్చేసింది, సో ఇక్కడ ట్రాఫిక్ ఏముండదు, సిటీ ట్రాఫిక్ ఉంటుందని సో దాన్ని క్యాన్సిల్ చేశారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1,00,000 రూపాయలు కూడా వేస్ట్ చేయరు. ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ ముందు వెనక చూసి ఏదో అటు ఇటు చేస్తారు, కానీ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయరు. సో ఆ ఫ్లైఓవర్కి ఎందుకు మనం అనవసరంగా డబ్బులు పెట్టాలి అని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తే నా ఎదురుగుండానే, మీరు నమ్మరమ్మా, నా ఎదురుగుండానే నేను ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉంటే
ఒక లారీ వచ్చి ఒక పిల్లోడిని కొడితే అంత ఎత్తు ఎగిరి చనిపోయాడు. సో నాకు అనిపించింది అసలు నేను ఎంపీ కింద ఉండి ఫ్లైఓవర్ తెచ్చుకోకపోతే అసలు వై ఇస్ దిస్ పోస్ట్ ఫర్ మీ. నేను వెళ్ళి ఇట్లానే పార్లమెంట్లో నుంచుని ఎదురుగుండా నితిన్ గడ్కరీ ఉన్నారు, ఆయన మినిస్టర్ ఉంటే నేను చెప్పాను, ఐ డోంట్ వాంట్ దిస్ పోస్ట్ సార్ అన్లెస్ అండ్ అంటిల్ యూ గివ్ మీ దిస్ మోరంపూడి ఫ్లైఓవర్. సో అదేంటంటే బ్లాక్ స్పాట్స్ నుంచి ఎలిమినేట్ చేశారు. సో వై? సో మీరు ఇస్తారా ఎవరా, లేకపోతే నేను ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ అని నేను డైరెక్ట్గానే చెప్పాను, ఐ డోంట్ వాంట్ దిస్ పోస్ట్ సార్ అని చెప్పాను. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇంతగా ఫ్లైఓవర్ ఎప్పుడు అది ఇప్పుడు కంప్లీట్ అవుతుంది, March 10th కల్లా అయిపోతుంది. ఎంపీ అనేది మార్గాన్ భరత్ గారికి ఒక అలంకరణ లాంటిది, ఒక హోదా కదా, దాన్ని రిజైన్ చేయడానికి సిద్ధపడ్డారంటే మేము నమ్మాలా? నేను అన్నాను ఐ డోంట్ వాంట్ దిస్ పోస్ట్ సార్ అని అన్నా. ఇప్పుడు నేను ఒక ఫ్లైఓవర్ తీసుకురాలేదు అనుకోండి, నేను అంత బోల్డ్ డెసిషన్ ఎందుకు తీసుకుంటాను? నా ఆస్తి అమ్మైనా నేను ఫ్లైఓవర్ కడతానని. ఒకవేళ నిజంగానే కానీ నేను శాంక్షన్ చేయించుకోలేదు అనుకోండి, నేను ఇచ్చిన మాట ప్రకారం నిజంగానే అమ్మైనా నేను ఫ్లైఓవర్ కట్టేటోండి. సరే, మీ ఆస్తి పాస్తులు ఎంత, మీరు నిజంగా చెప్పారు లేదా, ఇంత మీకున్న ఆస్తి ఎంత, మీ నాన్నగారి ద్వారా సంక్రమించింది ఎంత, ఎంపీ అయ్యాక మీరు సంపాదించింది ఎంత అనేది ఇంటర్వ్యూలో మళ్ళీ ముందుకు తెలుసుకుంటామండి. ముఖ్యంగా ఒకటే చర్చ, ఇప్పుడు మీరు నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్మెంట్ కావచ్చు, ఇంకా విద్య, అన్ని రంగాల గురించి మనం మాట్లాడాలనుకున్నాం కదా. ఒక మాట అన్నారు మీరు ఇక్కడ, నేను మెడికల్ కళాశాల తీసుకొచ్చాను. అది మీరు ప్రత్యేకంగా తెచ్చేది ఏం కాదు, అది ప్రతి చోట కూడా రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కళాశాల అనేది ఇస్తున్నారు. అందులో భాగంగా రాజమండ్రి జిల్లాకి, తూర్పుగోదావరి జిల్లాకి మీకు ఒక మెడికల్ కళాశాల వచ్చింది. అందులో మీరు సాధించిన గొప్ప ఏంటి అంటే ఏమంటారు? ఒకటండి, ఇప్పుడు అది రాజమండ్రికి ఇవ్వాలని ఏంటి రూల్ ఏమన్నా ఉందా? ఓకే, ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా అంటే ఎర్స్ట్ వైల్, ఓకే, నాట్ పార్లమెంట్. ఆల్రెడీ కాకినాడలో మెడికల్ కాలేజ్ ఉంది. అదే ఇప్పుడు ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయండి? 19 నియోజకవర్గాలు ఉన్నాయి. 19 నియోజకవర్గాల్లో రాజమండ్రికి ఎందుకు ఇవ్వాలండి? రాజమండ్రి సిటీ ఉంది, రూరల్ ఉంది, రాజానగరం ఉంది, కవ్వూరు ఉంది, గోపాలపురం ఉంది, అమలాపురం కాన్స్టిట్యున్సీ ఉంది, ఇంకా అక్కడే ఇవ్వచ్చు కదా. సో నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేసి ఐ వాంట్ ఫర్ రాజమండ్రి అని నేను రిక్వెస్ట్ చేశాను. ఇది రాజమండ్రి భౌగోళికంగా చూసుకుంటే రాజమండ్రి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇచ్చారు. మార్గాన్ భరత్ గారి కోసం కాదు కదా అది. కొవ్వూరు అవి చెప్పారు, గ్రామీణ ప్రాంతాలు భౌగోళిక పరంగా చూసుకుంటే రాజమండ్రి సెంట్రిక్ పాయింట్ అవుతుంది కాబట్టి సెంట్రిక్ పాయింట్ లో పెట్టాలనుకున్నారు కాబట్టి ఇచ్చారు. అంటే ఇందులో మీ గొప్ప ఏంటి అసలు? అదే నేను అది కూడా చెప్తాను. ఇప్పుడు అమలాపురం కోనసీమకి ఇవ్వచ్చు కదా. ఓకే, ఇప్పుడు మీకు అక్కడ ఏలూరులో ఆల్రెడీ ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ వచ్చింది. ఏలూరులో అట్లా కాదు, ఏలూరులో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చారు. అవును. సో మీకు భీమవరంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చారు. సో ఎక్కడైనా ఇవ్వచ్చు. ఓకే, సో నేను అదేదో నా గొప్పతనం అని కూడా నేను చెప్పట్లే, నేను రిక్వెస్ట్ చేశాను, ముఖ్యమంత్రి గారు రాజమండ్రికి ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ ఐ వాంటెడ్ టు యాడ్ వన్ మోర్ పాయింట్ టు దిస్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫండ్స్ ఓన్లీ 3 మెడికల్ కాలేజీలకి ఇచ్చారు. ఓకే, ఇప్పుడు దాకా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతానన్నా, చంద్రబాబు నాయుడు గారు 14 years ముఖ్యమంత్రి కింద ఉండి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదు. మరి మీకు తెలుసో తెలీదు? మరి వచ్చాక ఇంతవరకు కంప్లీట్ కాలేదు. ఎందుకు కాలేదు? ఆల్రెడీ 150 స్టూడెంట్స్ ఫస్ట్ అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయిందా? ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ చదువుతున్నారు అందులో. ఓకే, అసలు మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కి కంపారిజన్ తేడా ఏంటండి? బాగుంటది మీ దగ్గర. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో యు నో ఇట్, మనం ఇవాళ MBBS సీట్ కావాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలండి? కోట్లు అవుతుంది. లక్షల్లో కూడా ఇస్తారులేండి, లక్షల్లో ఇస్తారా? సరే, మీలాంటి ఇన్ఫ్లుయెన్స్ పాపం మా పిల్లలకు ఉండదు కదా. ఎంపీ గారు అనుకుంటే ఓకే, మెడికల్ కాలేజ్ వచ్చింది మీ గొప్ప అనుకుంటాంలేండి. విద్యాపరంగా రాజమండ్రిలో ఎలాంటి అభివృద్ధి చేశారు? ఒక్క రాజమండ్రి మీద చాలా ఫోకస్ పెట్టారు కదా మీరు, ఇతర అంశాల మీద పెట్టినప్పుడు విద్యాపరంగా ఎలాంటి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటూ డెవలప్ చేయడానికి ఇక్కడ ఏం చేశారు మీరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను పర్టికులర్గా ఐఎమ్ జస్ట్ అన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, నా పరిధి చాలా చిన్నది. సో గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసుకుని మనం చేస్తాము. ఇవాళ నాడు నేడు కింద ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు 8th class పిల్లలకి ట్యాబ్స్ ఇస్తా ఉన్నారు, ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ ఉన్నారు. దాని మీద ఎన్ని పాలిటిక్స్ జరిగినాయి? సీఎం గారు ల్యాప్టాప్లు ఇచ్చారు, సీఎం గారు నాడు నేడు అవన్నీ కాదు నాకు వచ్చింది. ఒక ఎంపీగా మీరు పార్కుల విషయంలో కావచ్చు, చెరువుల విషయంలో కావచ్చు, ఈట్ స్ట్రీట్ అంటారు, హ్యాపీ స్ట్రీట్ అంటారు, ఇన్ని స్ట్రీట్ల మీద ఒక ఎంపీగా ఫోకస్ చేశారు మీరు. మరి విద్య పరంగా మీరు ఏం చేశారంటే ఒకటి చెప్పండి. ఒక్కటే నాకు వచ్చిన అనుమానం ఏంటి, అటానమస్ కాలేజ్ ఇది మీకున్న ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల పూర్తిగా అటానమస్. అది ఆ కళాశాలలో మీరు ఒక ఎంపీగా ఉన్న మీరు ఏమైనా కొత్త బిల్డింగ్లు ఏమైనా కట్టారా? ఒక 4 కొత్త కోర్సులు ఏమైనా తెచ్చారా? అంటే మీ దగ్గర సమాధానం ఏముంది? అసలు మీరు నా గురించి ఫుల్ హోంవర్క్ చేయాలా?
మీతోనే చేసుకుంటారు. కాదు, మీరు ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడిగారు అటానమస్ కాలేజ్. ఓకే, మీకు అటానమస్ కాలేజ్ యూనివర్సిటీ ఏందని మీకు తెలుసా? అవును. ఎక్కడైంది? ఎవరు చేశారు అది? ఫస్ట్ ఒక్కసారి ఆగండి సార్. రమేష్ పోఖ్రియాల్ అని చెప్పి యూనియన్ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి, ఓకే, ఆయన దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ రిజెక్ట్ అయింది అటానమస్ కాలేజ్. దాన్ని అక్రిడేషన్ తీసుకొచ్చి A+ తీసుకొచ్చింది ఎవరంటే మార్గాని భరత్ తీసుకొచ్చాడు. ఓకే.